హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఒరే ట్రోలర్స్, ఎక్కడ పోయారా? మొన్న పోస్టర్స్కి అంతా ట్రోల్ చేశారు కదరా, ఈరోజు చేయండి రా ట్రోల్స్. దమ్ము లేదా? ఓ, ట్రోల్కే దొరకటం లేదా? మీకు అర్థం కావడం లేదా ట్రైలరు? మరి ఎందుకురా మీకు ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ? తెలుసు కదా, రాజమౌళి అక్కడున్నది రాజమౌళి, అస్సలు ఊహించలేరు అని చెప్పాను కదా మొన్నే. మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారా ఏఐ అని? మహేష్ బాబు నంది మీద వచ్చే వీడియో ఏఐ అని చెప్తున్నారా ఇప్పుడు మీరు? ఇంకా బుద్ధి రాలేదారా మీకు? కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? మిమ్మల్నేరా ట్రోల్ చేసే వాళ్ళకి అడుగుతున్నాను, కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? ఉచ్చ పడిందా? ట్రైలర్ చూసాక ఉచ్చ పడిందా హేటర్స్కే? ఎలా ఉంది ట్రైలర్? గూస్ బంప్స్ వచ్చాయి, అట్లే షేక్ అయిపోయింది ఇండియా మొత్తం. అలాగే చూస్తుండే నెక్స్ట్ వరల్డ్ షేక్ అవుతుంది. 7200 BC అంటున్నారు, ఏంట్రా ఇది అనుకుంటున్నారు. మనం అర్థం చేసుకోలేం, మన మట్టి బుర్రలు కాదు, అర్థం కాదు. రాజమౌళి అందరిలాంటి డైరెక్టర్ అనుకున్నారా? అక్కడుంది రాజమౌళి. రాజమౌళికి తోడు ఇంకోరు ఎవరు? మహేష్ బాబు ఉన్నాడు అక్కడ. బాబు అంటే అర్థమైంది కదా, లయన్. తెలుగు సినిమా నుంచి ఏదైనా కొత్తగా ట్రై చేశారంటే అయిపోయి వెంటనే సెర్చ్ చేసేస్తారు. ఇది ఏ సినిమా నుంచి కాపీ దొబ్బేశాడో, ఇది ఏ సినిమాలో సీనో అని సెర్చ్ చేసేస్తారు కదా. అదే తమిళ్ నుంచో మలయాళం నుంచో వస్తే అబ్బబ్బబ్బా ఏమి చేశాడు సినిమా, ఏం టేకింగు, ఏమి డైరెక్షను, మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు అని పైకెత్తుతారే. సిగ్గులేని నా కొడకల్లారా, ఇంత స్టఫ్, ఇంత మంచి ట్రైలర్ ఇచ్చినా కూడా ఇంకా అని కొట్టుకుని వస్తున్నారే. వెళ్ళి ఆ తమిళలో లేకపోతే ఆ మలయాళం వల్ల లేకపోతే కన్నడ వల్ల సంఖ వితౌట్ షుగర్ నాకండి వెళ్ళి. మొన్నటి వరకు వాళ్ళు ట్రోల్ చేశారా. ఈరోజు అదే వాళ్ళు ఎలా పొగుడుతున్నారు చూడండి రాజమౌళి గారిని. వారణాసి ట్రైలర్ ఏ విధంగా చెప్తున్నారు చూడండి. మన మహేష్ బాబు గురించి ఏ విధంగా చెప్తున్నారు చూడండి, లుక్ గురించి. రాజమౌళి సినిమా వచ్చేసింది, మహేష్ బాబుని అట్లా చూపించాడు, మా హీరోకి ఇలా ఏందిరా? ఏ సినిమా అప్పుడు ఆ హీరోకి తగ్గట్టుగానే చూపిస్తాడు రా. బాహుబలి అప్పుడు ప్రభాస్ ఏ రేంజ్లో చూపించాడు, RRRలో రామ్ చరణ్ ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించాడు. ఇప్పుడు అదే నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు వచ్చింది కదా, ఆ విధంగానే చూపిస్తాడు. రేపొద్దున మహాభారతంలో చాలామంది ఉంటారు, ఆవిడ ఒకరు అందరినీ చూపిస్తాడు రా. ఓపిక పట్టి సాయండి. మా హీరోని ఫ్యాన్ వారు ఎందుకు కొట్టుకుని వస్తారా? ఇది మన సినిమా రా, మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది. ఇప్పుడు హాలీవుడ్ని ఢీ కొట్టబోతోంది. ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి ట్రైలర్ రియాక్షన్ వీడియోస్ చూడండి. హాలీవుడ్ వాళ్ళు షేక్ అవుతున్నారు. రియాక్షన్ ఎలా ఉందో వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ని సాయండ్రా నా కొడకల్లారా. అప్పటికన్నా బుద్ధి వస్తుంది మీకు. మనకి పొరిగింటి పొల్లుకూర రుచి ఎక్కువ, మనకి గోంగూర కదా మనకి నచ్చదు. సాంబార్ బాగా నచ్చుతుంది, ఉప్పు లేకపోయినా కూడా సాంబార్ బాగా నచ్చుతుంది. చెత్త నా కొడకల్లారా. సంవత్సరం నుంచి తీసింది ఇదే, అంత ఏలో జనరేట్ చేశారని మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేశారా మీరు? ఎందుకంటే అక్కడ ట్రోలింగ్ ఏం చిక్కలేదు కదా మీకు, బుర్ర పాడు కదా, అందుకే కొత్త స్టార్ట్ చేశారు. ఏ మీద పడ్డారు ఇప్పుడు. నిన్న జరిగిన ఇవంటే జస్ట్ ట్రైలర్ రివీల్ కాన్సెప్ట్ అంతే. షేక్ అయిపోయారు మొత్తం అట్లే. అదిరా రాజమౌళి. 2027 మార్చ్ 27లో వచ్చే సినిమాకు ఇప్పుడే 2025లోనే చూపించాడు దాని పవర్ ఏంటనేది. ఉంటారా మీరు 2027 వరకు? ట్రైలర్లో లంకా నగరం వీడియో వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి తోక మీద రథం వెళ్తుందంటే ఆ తోక ఏ సైజు ఉండాలి, అప్పుడు ఆంజనేయ స్వామి ఇంకే సైజులో ఉండాలి. ఎలా ఉంటుంది? ఆ రేంజ్లో ఊహిస్తాడు రా రాజమౌళి. అది రేంజ్, రాజమౌళి రేంజ్ అది. వన్స్ వారణాసి మూవీ రిలీజ్ అయ్యాక బాలీవుడ్, హాలీవుడ్ ఇంకా ఏ హుడ్డులు ఉండవు, ఓన్లీ టాలీవుడ్. రాసి పెట్టుకోండి. ఇది నా తెలుగు సినిమా హీరో, నా తెలుగు సినిమా దర్శకుడిని గర్వంగా చెప్పుకోండి రా. పురాణ ఇతిహాసాల్లో వచ్చిన సినిమాలు దాదాపుగా తెలుగులోనే ఎక్కువ వచ్చాయి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, మహాభారతం, దీనికి సంబంధించిన సినిమాలు ఒకప్పట్లోనే తీశారు. ఇప్పుడు అదే తెలుగు నుంచి వచ్చిన మన రాజమౌళి గారు ప్రపంచానికి చూపించబోతున్నాడు. వినటానికే మజాగుంది కదా. ఓరి దేవుడా, టైటిల్ రివీల్ ట్రైలర్లోనే ఇన్ని లేయర్స్ చూపించాడంటే రేపొద్దున సినిమాలో ఎన్ని లేయర్స్ ఉంటాయి. మన పురాణ ఇతిహాసాలు ఏ విధంగా చూపిస్తాడో రాజమౌళి. ట్రైలర్ లాస్ట్లో నంది మీద మహేష్ బాబు గారు ఆ త్రిశూలం పట్టుకుని వస్తుంటే ఆ విజువల్ ఏంటి, ఆ హెయిర్స్ ఎగడం ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ లెవెల్.
ఇదే సీన్ రేపు పొద్దున్న థియేటర్లో చూసినప్పుడు ఎన్ని శవాలు లేస్తాయో. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ రోజు మీ హార్ట్లో జాగ్రత్త తమ్ముళ్ళు. పోతారు, మొత్తం పోతారు. రాజమౌళి గారి ఆట చూస్తారు. విజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు 30 minutes వీడియో చూశాను నేను. అందులో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ లేకుండా చూశాను. 30 నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాను. అలా ఉంది మహేష్ బాబు గారి నటన అని ఆయన చెప్తుంటే, ఖాళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా, విజువల్స్ లేకుండా, డిఐ లేకుండానే మీకు అలా అనిపించిందంటే, రేపు పొద్దున్న థియేటర్లో ఆ 30 minutesని మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంటే వచ్చేసాయి. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా రెడీ అయిపోయాం. చాలు రాకపోతే సార్, ఇంకా ఈ సినిమా నుంచి మాకు ఏం రివీల్ చేయకపోయినా చాలు. మాకు సినిమా రిలీజ్ వరకు ఈ లేయర్స్ని అర్థం చేసుకోవడానికి కొట్టుకుని సస్తుంటారు ఈ ట్రోలర్స్ నా కొడుకులు. వదిలేండి వాళ్ళని. ఏఐ వాడే కర్మ రాజమౌళికి ఎందుకు రా? ఏం బడ్జెట్ లేదా? ఏం ప్రొడ్యూసర్ లేడా? టెక్నీషియన్ ఏం చెప్పాడు? ఒక్క షార్ట్ వీడియో రెండర్ కావాలంటే 20 hours 30 hours పడుతుందని చెప్పాడు మన టెక్నీషియన్ వారణాసి ఫంక్షన్లో. ఏ అని ఎలా అంటారా మీరు? ఇండియాలో ఉండి పాకిస్తాన్ చెప్పేసి నా కొడుకులకి తెలుగు వాళ్ళేయండి, తెలుగు సినిమా ట్రోల్ చేసే నా కొడుకులు మీకు వాళ్ళకి తేడా ఏంట్రా? రాజమౌళి గారు ఎంతో కష్టపడి సంవత్సరం రోజులు కష్టపడి ఒక ట్రైలర్ని రెడీ చేసి అది మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మనం థ్రిల్ అవ్వాలని చెప్పేసి 100 feet స్క్రీన్ మీద మనం చూసి థ్రిల్ అవ్వాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తే దాన్ని డ్రోన్ షాట్లో తీసి ఆల్రెడీ ముందుగానే ఎక్స్లో రిలీజ్ చేశారు కదరా నా కొడకల్లారా. కన్నం తింటారా, గడ్డి తింటారా నా కొడకల్లారా? ఏమొస్తుందిరా మీకు? ఈవెంట్లో ఆయన ఎంత బాధపడ్డాడరా. మనం థ్రిల్ కావాలనే కదరా ఆయన అంత తపన పడుతున్నాడు. మన తెలుగు సినిమాని మనమే కాదు యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం మెచ్చుకోవాలని ఆయన పనిచేస్తున్నాడు రా. కొద్దిగా మనం సపోర్ట్ ఇవ్వాలి కదరా. అది మానేసి అది అక్కడి నుంచి కాపీ కొట్టాడు, ఇది ఇక్కడి నుంచి కాపీ కొట్టాడు. మొన్నటి వరకు పోస్టర్ల మీద పడ్డాడు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక దాంట్లో ట్రోల్ చేసే కాన్సెప్ట్ ఏం లేకపోయేసరికి ఇప్పుడు ఏఏ మీద పడ్డారు. ఏఐతో జనరేట్ చేశారు. ఎలారా? మహేష్ బాబుని రామునిగా చూపించాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి రా. మీ బుర్రలకి లేదులేరు, ఇమాజినేషన్ చేసుకోలేరు కూడా. ఆయన విజన్ని మీ 10 జన్మలకు మీ జన్మలైతేనే కూడా రాజమౌళి విజన్ని మీరు అర్థం చేసుకోలేరు. సిగ్గుమాలిన జన్మ, సిగ్గులే నా కొడకల్లారా. మహేష్ బాబు చూసారా ఎలా ఉన్నాడు రా? ఏం తక్కువరా మహేష్ బాబుకు? ఎద్దుపైన వచ్చే సీన్లో మహేష్ బాబు ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేవండి. రెగ్గాడుదిల్లారా 5 సెకండ్లో ఉంటుంది ఆ షాట్. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా దాంట్లో మీకు? ఆయన ఆడ ఏం జరుగుతుందో కోపంతో రౌద్రంతో వస్తున్నాడు, గట్టిగా అరుచుకుంటూ వస్తాడు కదా. దాంట్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయిరా? దాంట్లో హాస్యము శృంగారం చూపించాలా నా కొడకల్లారా? సిగ్గులేని నా కొడకల్లారా? అది రౌద్రం రా, రౌద్రంతోనే చూపించాడు కదా. ఫ్యాన్ వార్ చేస్తే గడవదా నా కొడకల్లారా మీకు? వేరే ఇండస్ట్రీ వాళ్ళ మీద గొడవ పడను రా. ఇది మా తెలుగు సినిమా, ఎందుకు మా సినిమాని ట్రోల్ చేస్తున్నారు? మీకు జీలో దమ్ముంటే ఆ ఎక్స్లోకి పోయి ఎవరైనా మన సినిమాల గురించి ఎవరైనా ట్రోల్ చేస్తుంటే వాళ్ళతో పోట్లాడండి రా, వాళ్ళతో గొడవ పడండి రా, వాళ్ళతో ఫ్యాన్ వార్ చేయండి రా. నువ్వు ఇంకా హీరో ఫ్యాన్ అయితే కావచ్చు, కానీ మన తెలుగు హీరోనే కదా ఇతను కూడా. ఒరే ఇలా చెప్పకూడదు. రాజమౌళి ఉన్నంత వరకు దయచేసి ముక్కుతాండ్రా. ఆయన్ని దయచేసి ట్రోల్ చేయొద్దండ్రా. ఆయన విలువ తెలుసుకోండిరా, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆస్కార్ దిగుతుంది. వారణాసి మూవీకి ఆస్కార్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాదాపు 1.5-2 ఏళ్ళు ఉంది రిలీజ్కి. ఇంకా స్టార్టింగ్లోనే ఈ రేంజ్ హైప్ తీసుకొచ్చాడంటే ఇంకా రిలీజ్ టైంకి ఏ విధంగా హైప్ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈర్ష్యతోనే పోయేటట్లున్నారు నా కొడుకులారా. చచ్చిపోండి రా దేశానికి మీ నుంచి. మీరు పీకేది ఏం లేదు, అసూయ తప్ప ఏమి లేదు మీకు. అసూయ ఉన్నవాడు ఏం సాధించలేడు రా. వాడి టైం అంతా దీంట్లోనే సరిపోతుంది. విలన్గా చేస్తున్న పృథ్వీ గారు ఒక మాట అన్నారు. ఆయన కూడా ఒక డైరెక్టర్, మలయాళంలో ఆయన కూడా ఒక పెద్ద డైరెక్టర్. ఆయన సినిమాలు కూడా బాగా మంచి బ్లాక్ బస్టర్ అయ్యాయి మలయాళంలో. ఆయన ఒక మాట అన్నారు, సార్ ఇంత బిగ్గా ఎలా మీరు ఊహించగలుగుతున్నారని ఆయన ఆశ్చర్యపోయారంట. నిజమే కదా అది. ఆ లంకానగర్ విజువల్ చూపించినప్పుడు ఆ వానర సైన్యం మీద శ్రీరాముడు కనిపించే లోపలికి షాక్ అయిపోయాడు రా. అసలు ఎలా ఊహించుకున్నాడు రా రాజమౌళి అనిపించింది. రేపు పొద్దున ఆ స్క్రీన్ మీద ఆ సీన్ చూసినప్పుడు ఏమైపోతామో ఏమో మనకే తెలియదు. మన ఇన్ని రోజులు మనం బ్యాట్మ్యాను, స్పైడర్ మ్యాను, థాను వీళ్ళు చూసాం మనము. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రాజమౌళి గారు హనుమంతుణ్ణి అంత బిగ్ స్క్రీన్ మీద ఏ రేంజ్లో చూపిస్తాడో, మనం ఏ విధంగా ఆయన చూడబోతున్నామో ఒక్కసారి ఊహించుకోండి.
ఆ ఊహే ఒళ్ళు జలజలిస్తుంది. అసలుకి మెంటల్ ఎక్కిపోతుంది అది ఊహించుకుంటేనే ఆ సీన్. ఇందాక నేను చెప్పినట్టు తోక మీద రథం వెళ్తుందంటే ఇంక అప్పటికి ఆ తోక ఏ సైజు ఉండాలి, తోక ఉన్న ఆంజనేయ స్వామి ఇంక ఏ సైజు ఉండాలి. అమ్మో, తలుసుకుంటేనే గూజ్ బంప్స్ వచ్చి పోయేలా ఉన్నాం ఇప్పుడే. మన భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాడు. ఇది మనం గర్వపడాల్సిన సమయం. మహేష్ బాబు గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, అసలు ఆయన మాట్లాడే విధానం కానీ చూస్తుంటే ఆయన ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో మనకి అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు కదా, ఇదే నా బెస్ట్ ఫిలిం కాబోతుంది, రేపు పొద్దున ఇలాంటి సినిమా వస్తుందో నాకు తెలియదు కానీ ఇదే నా కెరీర్ బెస్ట్ ఫిలిం అంటున్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు మహేష్ బాబు గారు మన 2 తెలుగు రాష్ట్రాలకు సూపర్ స్టార్. రేపొద్దున వారణాసి రిలీజ్ అయ్యాక చెప్పలేం, వరల్డ్ సూపర్ స్టార్ కావచ్చు ఆయన. వరల్డ్ సూపర్ స్టార్, ఎస్, చెప్పలేం. రాజమౌళి అలా చూపిస్తాడు. కొందరికి కొన్నే సాధ్యమవుతాయి, కానీ రాజమౌళి గారికి అది ఏమో తెలియదు. కానీ ఆయన ఏది అనుకున్నా కానీ ఆయన అనుకుంది వచ్చేంత వరకు, ఆయన అనుకుంది సాధించే వరకు వదలడు. అది దేవుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్. ఇది అందరికీ రాదు. కారణ జన్మలు అంటారే, అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది ఇది. ఏమో చెప్పలేం, ఆయన కారణ జన్మలే కావచ్చు. ఈరోజు మనకు తెలియకపోవచ్చు, ఇంకా కొన్నాళ్ళకి తర్వాత మనకు తెలుస్తుంది ఆయన ఎలా ఆలోచించగలిగాడు. ఇలాంటి విజువల్స్ అనేది రేపు రాబోయే తరాలకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. మనం ఉండొచ్చు, మనం రేకపోవచ్చు, కానీ ఈ వీడియో ఉంటుంది కదా. ఒక్కటైతే చెప్తున్నాను, మీరు మారరు. ఈ ట్రోల్ మీరు ఆపరు. మీకు బుద్ధి జ్ఞానం ఏమీ లేదు, మీరు పెంట తింటారు కాబట్టి మీరు మారరు. మీరు ట్రోల్ చేస్తూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు ఏదో ఒకటి. అరే దీన్ని ఎలా ట్రోల్ చేయాలి, దీన్ని ఎలా డిఫేమ్ చేయాలి అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మీరు అలాగే ఆలోచించండి. రాజమౌళి గారు ఇలాగే ఆలోచించి సినిమా తీస్తుంటాడు. జై హింద్, జై తెలుగు సినిమా.